హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా పేరు హారిక, నేను ఓపెన్ పొన్నో సర్టిఫైడ్ లెర్నర్ని. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జాబ్ కోసం అయితే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్తో వచ్చేసాను అనమాట. సో అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే ఈ 19th క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, మనీ క్లాస్, 1 డే క్లాస్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే జాయిన్ అవ్వచ్చు. నా ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో అందులో వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని క్లాస్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనకి వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు, మేడం మాకు జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, వాట్ ఎవర్, ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ రావాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా ఒక్కొక్కరికి పలానా ప్లేస్లో మాకు ఆ జాబ్ రావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో ఎలాంటి జాబ్ అయినా సరే మనకి రావాలి అంటే హోపనోపోనో ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మెయిన్ థింగ్, మనకి జాబ్ రాకపోవడానికి రీజన్స్ ఏంటండి? సో ఫస్ట్ మనకి జాబ్ రావట్లేదు అనడానికి రీజన్స్ ఏంటి? సో ఏంటంటే, ఫస్ట్ మనకి లైఫ్లో మ్యాక్సిమం మనం అనుకున్నవి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. మనం ఏదైతే బలంగా కోరుకుంటూ ఉంటామో సో 90% మ్యాక్సిమం జరుగుతుంటాయి. ఏదైతే 91% ఉందో మీ రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే జరగకుండా ఉన్నాయో వాటి గురించి మనం బాధపడుతూ ఉంటాం. జరిగిన వాటిని ఆస్వాదించడం మర్చిపోయి జరగని వాటి కోసం మనం ఎక్కువ బాధపడుతూ, ఎక్కువ ఆలోచిస్తూ మనం ఎనర్జీ మొత్తాన్ని ఆ థాట్ మైండ్కి కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది కదా. సో ఆల్రెడీ మనకున్న వాటి మీద మనకి ఉంది కదా అని హ్యాపీనెస్ కన్నా అవ్వలేదు అనే ఒక థాట్ మీదే మన ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటాం. సో మనకి రాని దాని మీదే ఆలోచన చేస్తూ ఉన్న వాటి గురించి కూడా మర్చిపోతున్నాం. సో మనకున్న వాటి మీద అనుభవించడం మానేసి లేని వాటి కోసం పరుగు పెడుతున్నాం కదా. సో అక్కడ ఎనర్జీ అంతా ఏమవుతుందండి? మనలో ఉండే శక్తి అంతా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? ఏ ఆలోచన మీద దాన్ని యూజ్ చేస్తున్నాం? రాదు, అవ్వలేదు, కాని పనిదే అంటే ఏదైతే అవ్వలేదో నెగిటివ్ ఆలోచన ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో నార్మల్గా మనం ఏది ఎక్కువ ఆలోచిస్తే అదే కదా మన రియాలిటీలోకి వస్తుంది. సో మీరు నెగిటివ్ గురించి ఆలోచించినప్పుడు పాజిటివ్ ఎలా వస్తుంది? మీరు ఆలోచించేది ఒకటి, కావాలనుకునేది ఇంకొకటి. సో బయట ఆలోచన వేరు, కావాలనుకునేది వేరైనప్పుడు మన రియాలిటీ ఎలా మారుతుంది కదా. చాలా వరకు ఇప్పుడు జాబ్స్కి ట్రై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ట్రై చేస్తారు, బాగా ప్రిపేర్ అవుతారు, వాళ్ళ పక్కా ఫుల్ ప్లెజ్డ్గా జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. వాట్ ఎవర్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైతే అది ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళకి అన్నీ వచ్చు. బట్ ఏంటి ఇక్కడ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం. సో ఏంటంటే మనం జాబ్కి వెళ్ళే ముందే ఈ జాబ్కి ఇంతమంది ట్రై చేస్తున్నారు, ఇంత కాంపిటీషన్ ఉంది, సో ఈ జాబ్కి ఇంత కాంపిటీషన్ ఉంది, ఇంతమంది ట్రై చేస్తున్నారు కదా, ఇంత ఎక్కువ మంది ట్రై చేసి మనకు వస్తుందా అని ఒక డౌట్, ఒక టెన్షన్, ఒక ఒక అపనమ్మకం పెట్టుకుంటారనమాట. మనకు వస్తుందా రాదా, లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుంటారు. ఇంతమంది ట్రై చేస్తున్నారు కదా, సో ఈ ఒక్క జాబ్కే ఇంత కాంపిటీషన్ ఉంది కదా, మనకి ఎలా వస్తుంది? సో ఏదైతే ఈ ఆలోచన ఉంటుందో అండ్ అలాగే మనకి ఏదైతే టెన్షన్ ఉంటుందో, వస్తుందా రాదా, వస్తుందా రాదా, మనం అంటే అక్కడ మీకు అన్నీ వచ్చు, మీరు ఫుల్ ప్లేజ్డ్గా ప్రిపేర్ అయ్యారు, మీకు ఆ సత్తా ఉంది, ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. బట్ మీరు ఇక్కడ ఏంటి? భయం, వస్తుందా రాదా, లేదా ఏమవుతుందో, ఏమడుగుతారో. సో ఈ భయంలో ఏమవుతుందంటే మీరు ప్రిపేర్ అయింది కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం టెన్షన్ పడతామో సో మనకు వచ్చింది కూడా మర్చిపోతాం. సో అక్కడికి వెళ్ళి మనం టెన్షన్ పడుతూ ఏం చెప్పినా సరే అది వర్క్ అవుతుంది కదా. సో అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే పక్క వాళ్ళని సలహా అడగడం.
సో ఏదైనా ఒక ఫర్ సపోజ్ ఆల్రెడీ ఎవరైనా ఆ జాబ్కి ట్రై చేసిన వాళ్ళు కానీ, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయని కానీ, లేదా ఆ పలానా జాబ్కి ఇలా ఎగ్జామ్ రాస్తున్నాను ఇది ఎలా ఉంటుందని కానీ ఎవరినైనా ఆల్రెడీ రాసిన వాళ్ళు మనం అడిగినప్పుడు మేబీ వాళ్ళకి వచ్చుంటే పర్లేదు. లేదు అంటే వాళ్ళు ఏం చెప్తారు, లేదు చాలా కష్టంగా ఉంటుంది, సో నేను కూడా రాశాను, చాలా టఫ్గా వస్తారు, చాలా టఫ్గా ఉంటుంది, చాలా ప్రిపేర్ అవ్వాలి, అంత ఈజీ ఏం కాదు ఆ జాబ్ రావడం అని చెప్పారనుకోండి. సో అక్కడ మీ ఫీలింగ్ ఏంటి, అక్కడే మీకు స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడే మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, చాలా కష్టం, ఈ జాబ్ రావడం కష్టం, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఓకే ట్రై చేద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇది ఈ ఈ ఒక్క మాట ఒకటి ఉంటుంది, వస్తే వస్తుంది లేకపోతే లేదు. అక్కడే మీరు డిసైడ్ అయిపోతుంది వస్తుందా రాదా, లేకపోతే లేదు అనే ఒక పాయింట్ మీరు ఫిక్స్ అయిపోవాలి. నాకు వస్తుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను తెచ్చుకోగలను, నాకు ఆ టాలెంట్ ఉంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి. సో అప్పుడే జాబ్ అనేది మనకు వస్తుంది. అంటే మేము ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే సరిపోతుందా, మేమేమీ ప్రిపేర్ అవ్వక్కర్లేదా మీరు చెప్పినట్టు అంటే అవ్వాలి. అవుతేనే కదా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం కరెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడు మనకు అన్నీ వచ్చు అన్నప్పుడే కదా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమీ రాలేనప్పుడు కన్ఫామ్గా టెన్షనే వస్తుంది, భయం వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి నాకు అన్నీ వచ్చు ఫుల్ ప్లెజ్డ్గా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నప్పుడు. సో నేను ఏదైనా ఒక టెక్నిక్ చెప్తాను. సో టెక్నిక్ చెప్పాను అంటే ఓకే మేడం చెప్పారు కదా నాకు జాబ్ రావాలి, సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి నాకు జాబ్ రావాలి అని చెప్పి నేను విజువలైజేషన్ చేస్తాను, లేదా అన్ఫర్మేషన్ చెప్తాను, లేదా మెడిటేషన్ చేస్తాను, లేదా ఏదో ఒకటి చేస్తాను. ఏ టెక్నిక్ చెప్తే ఆ టెక్నిక్ చేస్తాను, అది మీరు ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓకే మేడం ఒక టెక్నిక్ చెప్తున్నారు కదా, సో మనం అది చేస్తే వచ్చేస్తుంది, మనం కూర్చొని ఆ టెక్నిక్ చేస్తే మన దగ్గరికి వాట్ ఎవర్ ఇట్స్ మనీ అయినా, ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా, ఏదైనా డ్రీమ్ హౌస్ అయినా, డ్రీమ్ కార్ అయినా, లేదా మీ డ్రీమ్ జాబ్ అయినా సరే, ఒక మేడం టెక్నిక్ చెప్తున్నారు, సో మనం కూర్చొని ఆ ఇన్ఫర్మేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఏదైతే చెప్తున్నామో అది మనం కూర్చొని చెప్పేస్తే మన జాబ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అవునా కదా? అప్పుడు మీ మైండ్ ఒక డౌట్ వస్తుంది మీకు, ఓకే నేను చెప్పేస్తున్నాను బట్ ఎగ్జామ్ తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వలేదు కదా, లేదా ఇంటర్వ్యూ తగ్గట్టుగా నేను ప్రిపేర్ అవ్వలేదు కదా, జాబ్ ఎలా వస్తుంది అనే క్వశ్చన్ మీ మైండ్ అడుగుతుంది కదా మిమ్మల్ని. సో ఇప్పుడు దాకా చేసింది జస్ట్ చెప్తున్నారు, మీ మైండ్ ఫీల్ అయింది ఏంటి, ఎలా వస్తుంది అనే క్వశ్చన్ని మీరు ఫీల్ అవుతున్నారు. సో మనం బయటికి చెప్పేది ఒకటి, మన మనసులో ఫీల్ అయ్యేది ఒకటి. అక్కడ ఏది వర్కౌట్ అవుతుంది, అప్పుడు మీకు యూనివర్స్ ఏంటి అందిస్తుంది, మీకు మీరు చెప్పిందా లేదా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీకు యూనివర్స్ ఇస్తుందా? మనం ఫీల్ అయ్యేదే కదా మనకి యూనివర్స్ అందిస్తుంది. మనం ఫీల్ అయ్యి ఆ వైబ్రేషన్ ఎమోషన్ ఏదైతే ఉందో అది వైబ్రేషన్ ద్వారా బయటకు వస్తుంది. ఆ వైబ్రేషన్కి తగ్గట్టుగా ఏ వైబ్రేషన్ అయితే ఉందో సేమ్ వైబ్రేషన్లో ఏవైతే వైబ్రేట్ అవుతున్నాయో, ఈవెన్ సిచ్యువేషన్స్ కానీ, పర్సన్స్ కానీ, జాబ్ కానీ, సేమ్ ఈక్వల్ వైబ్రేషన్లో ఏదైతే ఉందో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కదా. సో మీరు చెప్తున్నారు బట్ ఫీల్ అయ్యేదేంటి, ఎలా వస్తుంది అనేది ఒక్కటి ఫీల్ అవుతున్నారు. సో మనం ఏ టెక్నిక్ చేసినా సరే, ఏ టెక్నిక్ చెప్పినా సరే అది మీరు నామకరణంగా చేయకూడదు, ఫీల్ అవ్వాలి. నాకు వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, అంతే వచ్చింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు జాబ్ వచ్చింది. మన మైండ్కి పాస్ట్ ప్రెజెంట్ మాత్రమే తెలుసు, పాస్ట్ ఫ్యూచర్ దానికి తెలియదు. సో మీ మైండ్కి ఏం చెప్తారు, నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది అని ఏదైతే మీరు ఇప్పుడు ప్రెజెంట్లో మీరు చెప్తూ ఉంటారో, చెప్పడమే కాదు దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడే ఆ ఎమోషన్ యొక్క వైబ్రేషన్ వల్ల మనకి ఆ జాబ్ కావచ్చు, మన డ్రీమ్ లైఫ్ కావచ్చు, ఏదైనా మన దగ్గరికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే,
మీ మీద మీకు నమ్మకం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ కొంతమంది ఇష్టం, అది ఒక వాళ్ళ ఫ్యాషన్ అది. సో వాళ్ళకి ఇష్టం అది, ఆ జాబ్ చేయడం వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళకున్న గోల్. సో అది సాధించాలి అనుకుంటారు. కొంతమంది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మేబీ సంథింగ్ ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతారు, ఇష్టం లేని జాబ్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇష్టం లేని జాబ్ చేయొద్దు, మీకు నచ్చిన పనే చేయండి. ఇప్పుడు ఇష్టం ఉన్న జాబ్లో ఎంత కష్టం ఉన్నా సరే అది కష్టం అనిపించదు, ఎందుకంటే అది మీకు ఇష్టం కాబట్టి. అదే ఇష్టం లేని జాబ్లో అసలు అక్కడ ఎక్కువ పని లేకపోయినా సరే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, మీకు ఇష్టం లేదు కాబట్టి. సో ఇష్టం ఉండడానికి ఇష్టం లేని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇష్టపడి చేసే పని వేరు, ఇష్టం లేకుండా చేసే పని వేరు. సో కాబట్టి మీకు ఏదైతే నేను ఇదే నా లైఫ్లో పెట్టుకున్న గోల్, నేను ఇదే నాకు ఈ జాబే కావాలి అనుకుంటున్నారు, దాని మీద ఫుల్ ప్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేయండి. మీలో ఉన్న ఎనర్జీ అంతా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. వేరే ఆలోచన మీ మైండ్లోకి రానివ్వకండి. ఎందుకు మీ జాబ్ రాదో నేను చూస్తాను. సో ఈ విధంగా మీరు చేసినప్పుడు మీ కాన్సన్ట్రేట్ మొత్తం మీ జాబ్ మీదే, నాకు జాబ్ రావాలి, దానికోసం ఏం చేయాలి అది దాని గురించి మీరు ఆలోచించినప్పుడు, అంటే మీలో ఉండే ఎనర్జీ మీరు ఏ థాట్ అయితే చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్ కోసం కాకుండా మీరు వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసినా ఆ ఎనర్జీ అంతా దానికి వెళ్ళిపోతుంది. సో దేని మీద అయితే ఎనర్జీ ప్లేస్ అవుతుందో అది మేనిఫెస్టేషన్ అవుతుంది కదా. సో కాబట్టి నాకు జాబ్ కావాలి అనుకున్నప్పుడు మీ జాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. అండ్ అలాగే చాలామంది ఇంట్లో మీకు ఒక గోల్ ఉంటుంది. సో సపోజ్ మీకు ఒక డ్రీమ్ జాబ్ కావాలి, లేదా మీ లైఫ్లో ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు, వాట్ ఎవర్ జాబ్ అనే కాదు, మీకంటూ ఒకటి చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అది ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు ఎవరికి చెప్పొద్దు. ఈవెన్ మీకు బాగా క్లోజ్ అయ్యారు, చెప్తాము, వాళ్ళు మనకి పాజిటివ్ రెస్పాండ్ ఇస్తారు అనుకుంటేనే మీ ఫ్రెండ్స్తో అయినా మీ ఫ్యామిలీతో అయినా చెప్పండి. ఫస్ట్ ఏ గోల్ అయినా సరే మీరు ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆ గోల్ సాధించాలంటే ఏం చేయాలి, ప్రాపర్ డీటెయిల్స్, ఏం చేయాలి, ఏం చదవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దానికి కావాల్సినవి ఏంటి, ఇవన్నీ మీరు గ్యాదర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రీమ్ అనుకుంటున్నారు, అది మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పినప్పుడు మేబీ వాళ్ళకి దాని గురించి సరైన అవగాహన లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, అవసరమా, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, ఎందుకు, వై, ఫ్యూచర్లో ఏముంటుంది, సో సంథింగ్ క్వశ్చన్స్ అనేవి రేస్ అవుతాయి. సో అక్కడే మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఇలా డిసప్పాయింట్ చేసినప్పుడు, ఓకే మనకు కూడా అవసరమా అనే థాట్లోకి వెళ్ళిపోతుంది. మీ ఏదైతే డ్రీమ్ ఉందో అది పోతుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ఫుల్ ప్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎలాగ చేస్తే మనం అది సాధించగలం అనేది ఆలోచన చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో నాకు పలానా వ్యక్తి ఒక ఇంప్రెషన్, అంటే ఒక వ్యక్తి మనకి ఒక గొప్ప స్టేజ్లో కనిపిస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఎంతో శ్రమ, కృషి అనేవి ఉంటాయి. ఏమీ కష్టపడకుండానే ఒక వ్యక్తి ఒక గొప్ప ప్లేస్లోకి ఏమీ వెళ్ళడు. సో ఇప్పుడు మనకి ఆ వ్యక్తి గొప్పగా కనిపిస్తున్నారంటే వాళ్ళ పాస్ట్లో చాలా కష్టపడి ఉంటారు కదా. సో అలా మీ లైఫ్లో ఎవరైనా నాకు ఒక పలానా వ్యక్తి అంటే ఇన్స్పిరేషను సో అని ఉంటారు కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో పలానా వ్యక్తి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను అని ఉంటుంది. సో అలాంటి వ్యక్తి యొక్క ఫోటో మీ రూమ్లో పెట్టుకోండి. సో ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను కూడా అలాంటి పొజిషన్కి వెళ్ళాలి, నేను కూడా ఏదైనా సాధించాలి అనే ఆలోచన మీకు రావాలి. మీ రూమ్లో పెట్టుకోండి. ఏ పర్సన్ అయితే మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీ రూమ్లో పెట్టుకోండి. అది చూసిన ప్రతిసారి మీ గోల్ మీకు గుర్తు రావాలి. నేను ఎప్పటికైనా ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ రేంజ్లో నేను ఉండాలి అనే థాట్ మీలో ఉండాలి.
సో ఓకే, ఇప్పుడు మేము కష్టపడుతున్నాము, కష్టపడితే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేస్తుంది కదా. సో ఓపెన్ పోనో చేసిన పని ఏంటండి? ఇప్పుడు మేమే కష్టపడుతున్నాం, మేమే చదువుతున్నాం, మేమే ప్రిపేర్ అవుతున్నాం, ఇక్కడ అంతా చేసింది మేమే కదా. ఇప్పుడు మీరు చెప్పే టెక్నిక్ యూజ్ ఏంటి అంటే ఉంది, యూజ్ లేదని నేనైతే చెప్పట్లేదు, ఉంది. ఇప్పుడు నేను ఒక పలానా టెక్నిక్ చెప్పాను, మనీ టెక్నికే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా జాబ్ టెక్నికే అనుకోండి. జాబ్ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి జాబ్ టెక్నికే అనుకుందాం. సో మీకు జాబ్ కావాలి అని అనుకున్నాం, ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా యూనివర్స్కి ఈ ఆలోచన రిలీజ్ చేస్తారో, సో యూనివర్స్ ఏం చేస్తుంది, మీకు జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ని మీకు వచ్చేలా చేస్తుంది ఏదో ఒక విధంగా. సో పలానా దగ్గర జాబ్ ఉందనో, లేదా మీ ఫ్రెండ్స్ వచ్చి మీకు ఇక్కడ పలానా జాబ్ ఉంది వెళ్ళు అని చెప్పడము, ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా యూనివర్స్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ని మీకు చూపిస్తుంది. సో బట్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి? యాక్షన్. మనం చేసే పనికి ప్రతిఫలాన్ని ఆశించాలి. మనం ఏమీ చేయకుండా వచ్చేస్తుంది, మనం కూర్చుంటే జాబ్ వచ్చేస్తుంది అంటే కరెక్ట్ కాదు. సో వచ్చిన అవకాశాన్ని యూనివర్స్ మనకి అవకాశం ఇస్తుంది, అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు మనీ అయినా సరే మనీ వచ్చే అవకాశం మీకు ఇస్తుంది, అంతేగాని మనీ తెచ్చి యూనివర్సే డైరెక్ట్గా వచ్చి ఓకే అని చెప్పి మనీ తెచ్చి మీ చేతిలో పెట్టదు కదా. సో ఒక్క పాయింట్ మీరు బాగా ఆలోచించండి, ఓకే. సో మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఆశించాలి. సో ఇక్కడ మనం ఓపెన్ పోనే టెక్నిక్ చేయడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అనుకున్న జాబ్ మనం సాధించగలం విత్ యువర్ యాక్షన్. మీ ప్రమేయం లేకుండా అనేది రాదు, మీ యొక్క ప్రమేయం ఉండాలి, ఓకే. అర్థమవుతుంది కదా అందరికీ క్లారిటీగా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒక పర్సన్ ఉంటారు, సో ఆ పర్సన్ ఏంటంటే ఒక పెద్ద సునామీ వస్తుంది, వచ్చినప్పుడు తను గాడ్కి దండం పెట్టుకుంటారు, దేవుడా నన్ను వచ్చి కాపాడు, నువ్వే నన్ను వచ్చి కాపాడాలి ఇలాంటి సిచ్యువేషన్లో అని. సో ఓకే, అక్కడికి ఒక షిప్లో బోర్డులో కొంతమంది వచ్చి తీసుకువెళ్తారు అక్కడ పర్సన్స్ని. అప్పుడు తిని రమ్మన్నప్పుడు నో నేను రాను, నన్ను దేవుడే కాపాడుతాడు, నేను దేవుడు కాపాడితేనే వస్తాను, నేను రాను అంటారు. సో హెలికాప్టర్ వస్తుంది, అప్పుడు వాళ్ళకి కూడా ఏం చెప్తారు, లేదు నేను గాడ్ని అడిగాను, నా గాడే వచ్చి నన్ను కాపాడుతారు, నేను ఎవరితోనూ రాను అంటారు. లాస్ట్కి ఎవ్వరూ రాలేనప్పుడు మళ్ళీ గాడ్కి ఎందుకు రాలేదు, నన్ను కాపాడడానికి నేను నమ్ముకున్నాను కదా, నన్ను ఎందుకు ఇలా చేసావు అని చెప్పి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు గాడ్ వచ్చి ఏం చెప్తా అంటే, నేను నీ దగ్గరికి వచ్చాను, ఒకసారి బోట్ రూపంలో వచ్చాను, ఇంకొకసారి హెలికాప్టర్ వచ్చాను, బట్ నువ్వు రాలేదు, అది నీ తప్పు అని చెప్పే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, దేవుడు మనకి ఆపర్చునిటీస్ ఇచ్చాడు, తాను బయటపడడానికి గాడ్ హెల్ప్ చేశారు, బట్ తినేం చేశాడు, యూజ్ చేసుకోలేదు. సో కాబట్టి మీకు వచ్చే ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దు మీ లైఫ్లో. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో దాని మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకే. సో ఈరోజు ఈ వీడియోలో టెక్నిక్ ఏంటి, జాబ్ టెక్నిక్ అంటే సో పిల్లో టెక్నిక్ అనమాట. సో ఏంటంటే మనం ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద మీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, సో వాట్ ఎవర్ మీరు ఏ జాబ్ అయితే రావాలి అనుకుంటున్నారో సో ఆ జాబ్ వచ్చింది అని చెప్పి పేపర్ మీద రాయండి. వచ్చింది ప్రెజెంట్, మీ మైండ్కి ఏదైతే నమ్ముతుంది అంటే ప్రెజెంట్ మాత్రమే నమ్ముతుంది, ప్రెజెంటే తెలుసు దానికి. సో మీరు దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యేలా చేయాలి, ఏదైతే మీరు పేపర్ మీద రాస్తున్నారు. సో దాని కింద ఏం చేస్తారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి రాసి దాన్ని ఫోల్డ్ చేసి మీరు ఏదైతే పడుకుంటారు కదా, పడుకున్న పిల్లో కవర్లో పెట్టండి. పెట్టి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఆ పిల్లో కవర్లో పెట్టిన పేపర్ ఓపెన్ చేసి మీరు ఏం రాశారో ఒకసారి చదవండి, మళ్ళీ క్లోజ్ చేసి పడుకోండి. మళ్ళీ అలాగే ఎర్లీ మార్నింగ్ పడుకొని లేచిన వెంటనే అండ్ అలాగే పడుకునే ముందు కూడా పేపర్ తీసి చదివి మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఇది మనం ఎలా చేయాలి, లేచిన వెంటనే మనం చదివేస్తే వచ్చేస్తుందంటే ఫీల్ అవ్వాలి, మీరు ఆల్రెడీ జాబ్ వచ్చింది అనే ఫీల్, ఆ ఎమోషన్ యొక్క వైబ్రేషన్ యూనివర్స్కి రీచ్ అవ్వాలి. అంటే మీరు వచ్చింది అని కాన్ఫిడెన్స్గా నమ్మాలి, నాకు జాబ్ వచ్చింది అనేది మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి.
సో అప్పుడే మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది. సో చాలామంది మేడం మీరు చెప్పిన టెక్నిక్ చేస్తున్నాము, సో బట్ అయినా సరే రిజల్ట్ రాలేదు, లేదా మేము ఓపెన్ పొన్నో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము, ఎన్ని చేసినా సరే మాకు రిజల్ట్ రావట్లేదు, ఎందుకు వై? వాళ్ళు చేస్తున్నారు, ఫీల్ అవ్వట్లేదు, ఎమోషనల్గా ఫీల్ అవ్వట్లేదు, నిజంగా జరిగిపోయింది అనే ఎమోషన్ వాళ్ళలో లేనప్పుడు ఎలా యూనివర్స్ మనకి ఇస్తుంది? సో ఎలా వైబ్రేషన్స్ యూనివర్స్కి రీచ్ అవుతాయి? సో అవ్వవు కదా. సో కాబట్టి ఈ టెక్నిక్ని మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి వచ్చిందని ఎంత కాన్ఫిడెన్స్గా నమ్ముతారో అంత తొందరగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరి చేతిలో ఉంది జాబ్ అనేది? మీ చేతుల్లోనే ఉంది. జాబ్ రావాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ శ్రమ, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి అప్పుడు యూనివర్స్ని అడగాలి, బిలీవ్ చేయాలి. యూనివర్స్ ఇచ్చింది మనం రిసీవ్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఎన్ని డేస్ చేయాలి మేడం అంటే, సో ఎన్ని డేస్ చేసినా సరే మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఎన్ని డేస్ చేసినా సరే అది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటండి, మీరు ఏ విధంగా చేస్తున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తాను, అది మీరు చెయ్యాలి. చేసిన దాన్ని బట్టే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. నేను చెప్పడం వరకు ఇలా చేయండి, సో పలానా టెక్నిక్ ఇలా చేయండి, ఇన్ని డేస్ చేయండి, ఇన్ని రోజులు చేయండి అని. నేను 21 డేసే ఎందుకు చేయమంటాను? నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, 21 డేసే ఓపెన్ పొన్నో ఎందుకు చేయాలి. సో ఏదైనా మనకు ఒక హ్యాబిట్ అవ్వాలి, మన సబ్కాన్షియస్ మైండ్లోకి రీచ్ అవ్వాలి అంటే 21 డేస్ పడుతుంది మినిమం అని చెప్పాను. సో ఏ టెక్నిక్ అయినా నేను 21 డేస్ చేయమంటాను. సో అది మీరు ఫీల్ అవ్వకుండా చేస్తే, మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా చేస్తే అది ఎన్ని డేస్ చేసినా సరే రిజల్ట్ అనేది రాదు. సో బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు భావించాలి నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. సో మీ మీద మీకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎలాంటి జాబ్ అయినా మీరు సాధించగలరు, మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. ఓకే, సో అర్థమైంది కదా. సో నేను 21 డేస్ చేయమంటున్నాను ఈ టెక్నిక్. వీలైతే జాబ్ వచ్చే వరకు కూడా చేయండి, అది మీ బట్టి ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.